సో ఎన్ని ఎగ్స్ ఫ్రీజ్ చేయాలి, అసలు 1-2 సరిపోతాయా? అలా కాదండి. 30 కన్నా తక్కువ ఉన్న వయసు వాళ్ళు ఏంటంటే 10 నుంచి 15 ఫ్రీజ్ చేసినా చాలు ఒక లైవ్ బేబీ కోసం. అంటే 15 ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే ఒక లైవ్ బేబీ వస్తుంది. ఎందుకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 15 నుంచి 25 ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే ఒక లైవ్ బేబీ వస్తుంది. సో చాలా ఎగ్స్ కావాలి మనకి ఒక లైవ్ బేబీ కావాలంటే. ఇప్పుడు ఇది ఎందుకు ఇన్ని ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఎగ్స్ సర్వైవ్ అవ్వవు అంటే, కానీ విట్రిఫికేషన్ ప్రొసీజర్ ఈ మధ్య చాలా బాగుంది, 100% సర్వైవల్ ఉంది. కాకపోతే అన్ని ఫలదీకరణం అవ్వవు, అన్ని మంచి ఎంబ్రియోస్ రావు. అది మామూలుగా ఐవీఎఫ్ లో కూడా అంతే, అన్ని అండాల నుంచి మంచి పిండాలు రావు అనమాట. సో ఈ ఫ్రోజన్ ఎగ్స్ నుంచి కూడా అదే సమస్య ఉంటుంది. అన్ని అండాల నుంచి మంచి క్వాలిటీ పిండాలు రావు, అవి ట్రాన్స్ఫర్ చేస్తే అతకవు. సో సక్సెస్ రేట్ మళ్ళీ మామూలు ఐవీఎఫ్ లాగా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసినప్పుడు, అఫ్ కోర్స్ యంగ్ ఉన్న వాళ్ళలో ఈ 10 to 15 వచ్చేస్తాయి. 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ 15 to 25 ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. వీటి గురించి ఇంకా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ బుక్ చేసి వస్తే అన్ని వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది.